మోధేరా సూర్య దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, ఇది ఒక పురాతన ఖగోళ శాస్త్ర ప్రయోగశాల. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోతాం. అవును, ఆకాశంలో ఉండే ఎన్నో శాటిలైట్ల మీద పూర్తిగా ఆధారపడిపోతాం. కరెక్ట్. కానీ ఒక్కోసారి చిన్నపాటి వర్షం పడినా లేదా సిగ్నల్ కొంచెం వీక్ అయినా సరే ఆ మ్యాప్స్ మనల్ని తీసుకెళ్లి ఎక్కడో పక్క సందులో వదిలేస్తుంది కదా. ఖచ్చితంగా టెక్నాలజీ మీద మనం అంతలా ఆధారపడిపోయాం. ఒక చిన్న ఎలక్ట్రానిక్ గ్లిచ్ వస్తే చాలు, మనకు దిక్కులు కూడా తెలియని పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. మరి సుమారు 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు లేని కాలంలో ఒక భారీ రాతి కట్టడాన్ని కేవలం 0.01% లోపం కూడా లేకుండా కట్టారంటే నమ్మగలమా? మన ముందున్న ఈ సమాచారం మూలాలు చదువుతుంటే నమ్మక తప్పదు. గుజరాత్లోని అద్భుతమైన మొధేరా సూర్య దేవాలయం గురించే కదా మనం మాట్లాడుకునేది. అవునండి, ఈ రోజు మన మిషన్ అదే. ఈ సోర్సెస్ ఆధారంగా ఆ కట్టడం వెనుక ఉన్న రహస్యాలను వెలికితీద్దాం. అసలు అప్పటి శిల్పులు ఖగోళ శాస్త్రాన్ని, నిర్మాణ శాస్త్రాన్ని ఎలా మేళవించారో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. నిజమే. ఇది చూస్తుంటే కేవలం ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, ఒక ప్రాచీన సైంటిఫిక్ లెబారెటరీ అనే కోణం స్పష్టంగా ఆవిష్కృతమవుతోంది. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. ఈ దేవాలయం మెయిన్ స్ట్రక్చర్ తూర్పు పడమర దిశలలో ఎలాంటి ఎర్రర్ లేకుండా ఖచ్చితంగా 0 degrees నాట్ అలైన్మెంట్తో నిర్మించారు. నాకైతే ఈ ఆర్టికల్స్ చూశాక ఒకటే డౌట్, ఎలక్ట్రానిక్ కంపాసులతో మాత్రమే సాధ్యమయ్యే ఈ ఖచ్చితత్వం అప్పట్లో ఎలా సాధ్యమైంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. నేటి ఆధునిక డిజిటల్ మీటర్లతో మనం సాధించే ఖచ్చితత్వాన్ని వాళ్ళు ఎలా సాధించారు అనేది చాలా ఆసక్తికరం. పురావస్తు శాఖ వారి అంచనా ప్రకారం అప్పట్లో సాధారణ అయస్కాంతపు రాళ్లను, అంటే లోడ్ స్టోన్స్ ని ఉపయోగించేవారు. ఓకే, లోడ్ స్టోన్స్ వాడారన్నమాట. అవును, లేదా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక ముడి అయస్కాంతపు సూదిని తేలేలా చేసి దిక్కులు తెలుసుకునేవారట. ఆ చిన్న ద్రవంలో తేలే సూది ఆధారంగా 0.01% లోపం కూడా లేకుండా ఇలాంటి నిర్మాణం చేశారంటే మామూలు విషయం కాదు. వావ్! అంటే ఒక నీటి గిన్నెలో తేలే చిన్న సూదిని చూసుకుంటూ ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టేశారా? అదే కదా ఆశ్చర్యం. పునాది దగ్గర 1 మిల్లీమీటర్ లోపం జరిగినా మొత్తం భవనం అలైన్మెంట్ మారిపోతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో విషయం ఉంది. ఏమిటది? దీని వాళ్ళు ఎలా సాధించారు అన్నది ఒక అద్భుతమైతే, అసలు ప్రధాన గర్భగుడి ఖచ్చితంగా తూర్పు దిశకే ఎందుకు చూస్తుండాలి? దీని అవసరమేమిటి? అది సరే, కానీ నాకింకో డౌట్ కొడుతుంది. గర్భగుడి తూర్పు వైపు ఉండడం కామనే కదా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కాబట్టా? అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. సాధారణంగా సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు అని మనం అనుకుంటాం, కానీ అది పూర్తిగా నిజం కాదు. సూర్యుడు ఉదయించే స్థానం ప్రతిరోజు కొద్దిగా మారుతూ ఉంటుంది. అరే అవును కదా, మనకు లభించిన డేటాలో కూడా ఈ పాయింట్ క్లియర్గా ఉంది. ఈక్వినాక్స్ గురించి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీల ప్రాముఖ్యత గురించి ఇందులో మెన్షన్ చేశారు. కరెక్ట్. ఈ 2 రోజుల్లో మాత్రమే సూర్యుడు ఖచ్చితంగా తూర్పు దిశలో ఉదయిస్తాడు. దీనినే ఈక్వినాక్షియల్ ఈస్ట్ అంటారు. అంటే ఆ 2 రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ అలైన్మెంట్ వల్ల ఆ రోజుల్లో ఉదయం సూర్యుని మొదటి కిరణాలు నేరుగా ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశిస్తాయట కదా. అవును, గర్భగుడిలో ఒకప్పుడు ఉన్న స్వచ్ఛమైన బంగారం, వజ్రాలతో పొదగబడిన భారీ సూర్య భగవానుడి విగ్రహంపై ఆ కిరణాలు పడేవి. ఆ దృశ్యాన్ని ఇందులో భలే వర్ణించారు. ఆ తొలి సూర్యకిరణాలు ఆ వజ్రాల మీద పడినప్పుడు గర్భగుడిలో జరిగే అద్భుతమైన కాంతి ప్రదర్శన డాజ్లింగ్ లైట్ షో లాగా ఉంటుందట. ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. నిజమే, కానీ ఇది కేవలం కంటికి ఇంపుగా ఉండటం కోసం చేసిన లైట్ షో కాదు. వాళ్ళు ఎలా చేశారో మాత్రమే కాదు, ఎందుకు చేశారో కూడా మనం విశ్లేషించాలి. మరెందుకు చేశారంటారు? ఖగోళ సంఘటనలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక ఖచ్చితమైన మార్గం. సీజన్స్ మారుతున్నాయని తెలుసుకోవడానికి ఇది వాళ్లకొక క్యాలెండర్ లాగా ఉపయోగపడింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ లైట్ షో గురించి మాట్లాడుకోవడం ఎంత ఎక్సైటింగ్గా ఉందో, జూన్ 21వ తేదీన జరిగే అద్భుతం గురించి చదివినప్పుడు నేను ఇంకా షాక్ అయ్యాను. సమ్మర్ సోల్స్టిస్ గురించే కదా మీరనేది? సంవత్సరంలో అతి పొడవైన పగలుండే రోజు. అవును,
ఆ రోజు మధ్యాహ్నం ఈ గుడి ప్రాంగణంలో నిలబడితే ఎలాంటి నీడ నేల మీద పడదట. ఫస్ట్ నాకు ఇది సూడో సైన్స్ ఏమో అనిపించింది, కానీ డేటా చూశాక అర్థమైంది ఇది పక్కా సైన్స్ అని. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిర్మించారు. సూర్యుడు నడినెత్తికి వచ్చే ఉత్తరపు అంచు ఇదే. అవును, దేవాలయం బయటి గోడలపై ఉన్న 2 గాడుల మధ్య ఖచ్చితంగా ఈ రేఖ వెళుతుందని ఆ సోర్సెస్లో క్లియర్గా రాశారు కదా. సరిగ్గా చెప్పారు. ఆ రేఖ మీదే లోపల సూర్య విగ్రహం ప్రతిష్ఠించబడింది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఏమిటా నిజం? భూమి అక్షం వంపు వల్ల కర్కాటక రేఖ ప్రతి సంవత్సరం కొద్దిగా మారుతూ ఉంటుంది. యాక్సియల్ వాబుల్ అంటారు దీన్ని. ఓ, భూమి బొంగరంలాగా ఊగుతూ ఉంటుంది కదా, దానివల్లే ఈ మార్పు వస్తుందన్నమాట. అవును, మన నోట్స్లో మెక్సికోలోని ఫెడరల్ హైవే 83 ఉదాహరణ కూడా ఇచ్చారు. అక్కడ కర్కాటక రేఖను చూపే బోర్డులు ప్రతి ఏటా మారుస్తూ ఉంటారు. రేఖ మారుతోంది కాబట్టి వాళ్లు కూడా బోర్డులు జరుపుతుంటారు. అబ్బా, అంటే ఆ రేఖ కదలికను బట్టి లెక్కగడితే ఈ గుడి పురావస్తు శాఖ అంచనాల కంటే చాలా పురాతనమైనది కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు కదా. ఒక చిన్న షాడో క్యాలిక్యులేషన్తో మొత్తం చరిత్రే మారిపోతుంది. అవునండి, ప్రాచీన కాలంలో గుడులను కేవలం భక్తి కోసమే కాదు, ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ కోసం కూడా ఎలా కట్టారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సూర్యుడు నేరుగా నెత్తిమీదకు వచ్చే ఉత్తరపు సరిహద్దును సూచించే సైంటిఫిక్ మార్కర్. ఖచ్చితంగా. సోర్సెస్లో వాతావరణం గురించి కూడా ఒక మంచి పాయింట్ ఉంది. కర్కాటక రేఖకు దిగువన ఉన్నదంతా ఉష్ణమండల ప్రాంతం, అంటే ట్రాపికల్ రీజియన్ కదా. అవును, ఇక్కడ వాతావరణం మొక్కలకు, జంతువులకు, మనుషులకు అద్భుతంగా ఉంటుంది. అమెరికా ఉదాహరణ చదివాక నాకిది బాగా అర్థమైంది. అమెరికాలో చాలా ప్రాంతాలు చలికాలంలో గడ్డకట్టుకుపోతాయి కాబట్టి వాళ్ళు వాతావరణం కోసం హవాయి లేదా ప్యూర్టోరికో ఎందుకు వెళ్తారో ఇందులో స్పష్టంగా చెప్పారు. ఆ ప్రదేశాలు ఈ రేఖకు దిగువన ఉంటాయి కదా. నిజమే, మన భారతదేశంలో కూడా ఈ కర్కాటక రేఖ దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా ఎలా విభజిస్తుందో మీరు గమనించవచ్చు. ఈ ప్రకృతి నియమాన్ని సూచించడానికే ఈ దేవాలయాన్ని ఆ స్పెసిఫిక్ లొకేషన్లో కట్టారు. అద్భుతం. ఇదంతా ఒకెత్తు అయితే గర్భగుడిలోని రహస్యం నా మెదడును తుల్చేస్తుంది. విగ్రహం కింద ఉన్న 22 అడుగుల లోతైన గొయ్యి గురించి ఇందులో ప్రస్తావించారు కదా. అసలు దీని అర్థమేమిటి? ఒక విగ్రహం పెట్టడానికి అంత లోతైన గొయ్యి ఎందుకు? ఇక్కడే ఒక అధునాతన సాంకేతికత గురించి వివరిస్తున్నారు. ఆ 7 అడుగుల బంగారు విగ్రహం కేవలం నిలబడి లేదు, గాలిలో తేడుతూ తిరుగుతూ ఉండేదన్న సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. ఒక్క నిమిషం, గాలిలో తేలడమా? ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు కదా. మొదట విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ ఆ గొయ్యిలో భారీ అయస్కాంత పరికరాలను అమర్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఆధునిక మ్యాగ్నెటిక్ లెవిటేషన్ గ్లోబ్స్ లాంటి కాన్సెప్ట్. కింద పైన పవర్ఫుల్ మ్యాగ్నెట్స్తో విగ్రహాన్ని తేలేలా చేశారు. ఓకే, ఒకవేళ తేలేలా చేశారు అనుకున్నా విగ్రహం తన చుట్టూ తానెందుకు తిరగాలి? దేవుడి విగ్రహం ప్రశాంతంగా కూర్చున్నట్లు పెడతారు కదా సాధారణంగా. అక్కడే వాళ్ళ ఆస్ట్రోనమీ నాలెడ్జ్ ఉంది. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడని ప్రాచీనులు సూర్య మచ్చల ద్వారా, అంటే సన్ స్పాట్స్ ద్వారా అప్పట్లోనే గమనించారు. దట్ ఈస్ ఇన్క్రెడిబుల్. టెలిస్కోపులు లేకుండా వాళ్ళు సన్ స్పాట్స్ ని చూశారు కాబట్టే విగ్రహాన్ని గాలిలో తిరిగేలా చేశారు. ఇంకో విషయం, విగ్రహానికి 7 గుర్రాల రథం ఉంటుంది కదా. సూర్యుడు ఒకే చోట ఉంటాడు కదా, దేవుడికి రథం, గుర్రాలు ఎందుకు? మనకు తెలిసిన బేసిక్ సైన్స్ ప్రకారం సూర్యుడు స్థిరంగా ఉంటాడు, కానీ సూర్యుడు కూడా స్థిరంగా లేడు. మన పాలపుంత చుట్టూ, అంటే మిల్కీవే గ్యాలక్సీ చుట్టూ సూర్యుడు గంటకు 5 లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. గంటకు 5 లక్షల మైళ్ళు? అవును, ఆ ఖగోళ సత్యాన్ని సింబాలిక్గా చెప్పడానికే విగ్రహానికి రథాన్ని అమర్చారు అని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఈ డిస్కషన్ వింటుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ దేవాలయ నిర్మాణమంతా ఒక కాస్మిక్ క్యాలెండర్ లాగా ఉంది. నిర్మాణంలో ఉన్న సంఖ్యల రహస్యం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే కదా. ఖచ్చితంగా, ప్రతి శిల్పం వెనుక ఒక సైన్స్ ఉంది. ఉదాహరణకు గుడి కొలనంలోని 28 మెట్లు దేనికి సంకేతమో గమనించారా? సూర్యుడు తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరగడానికి పట్టే 28 రోజులకు సూచికగా ఆ మెట్లు కట్టారని రాశారు. అవును, అలాగే సంవత్సరంలోని 52 వారాలకు ప్రతీకగా హాల్లో
ఖచ్చితంగా 52 స్తంభాలు నిర్మించారు. బయట చెక్కిన 12 సూర్యదేవుని శిల్పాలు 12 నెలలకు గుర్తు. మరియు 365 రోజులను స్పష్టంగా సూచించేలా 365 ఏనుగుల శిల్పాలను చెక్కారు. భలే క్యాలిక్యులేట్ చేశారు కదా. అంతేకాదు, సూర్యుడికి సంబంధించిన 108 సంఖ్యకు ప్రతీకగా 108 చిన్న పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. రాళ్లతో కట్టిన క్యాలిక్యులేటర్ లాగుంది. కేవలం సంఖ్యలే కాదు, కాంతి మరియు నీడల సిద్ధాంతం కూడా అద్భుతంగా పంచుకున్నారు. సూర్యభగవానుడి 2 భార్యలైన సంధ్య, ఛాయల గురించి ఇందులో ప్రస్తావించారు. అవును, సంధ్య అంటే కాంతి, ఛాయ అంటే నీడ అని పురాణాల ద్వారా ఫిజిక్స్ని భలే కథల రూపంలో చెప్పారు. ఇంకో విషయం, ఆ రంగుల రహస్యం చదివాక నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఐజాక్ న్యూటన్ శ్వేతకాంతి 7 రంగుల కలయిక అని కనుక్కోవడానికి 100 సంవత్సరాల ముందే జరిగిన అద్భుతం గురించే కదా. ఎగ్జాక్ట్లీ. అప్పటి శిల్పులు సూర్యుణ్ణి 7 గుర్రాలకు ఇంద్రధనుస్సులోని 7 రంగులను అద్దారు కదా. స్పెక్ట్రం లాంటివి మోడర్న్ సైన్స్ కనిపెట్టిందని మనం భావిస్తుంటాం. కానీ ఆనాటి కట్టడాల్లో ఇవన్నీ అంతర్లీనంగా ఉన్నాయి. అవును, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విషయమే. ఆనాటి విజ్ఞాన శాస్త్రం ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చెప్పడానికి ఇదొక్కటి చాలు. నిజంగా అద్భుతం. ఈ మొత్తం సమాచారం చూస్తుంటే అసలు సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద మొక్కలు, జంతువులు, ఋతువులు, రాత్రింబవళ్ళు ఏవీ ఉండేవి కావు కదా. ఆ వాస్తవాన్ని ఈ కట్టడం అద్భుతంగా చాటి చెప్తోంది. అవునండి, ఈ మొత్తం మూలాలను బట్టి చూస్తే ప్రాచీన భారతీయుల ఆధ్యాత్మికత మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రాల అద్భుతమైన కలయిక మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వండర్ఫుల్. సరే, ఈరోజు మన డిస్కషన్ని ముగించే ముందు ఈ మూలాల ఆధారంగా ఒక కొత్త కోణాన్ని, ఒక బలమైన ప్రశ్నను ఆలోచనకు వదులుదాం. చెప్పండి. ఇందాక మనం అనుకున్నట్లు కర్కాటక రేఖ కదలికల వల్ల ఈ కట్టడం పురావస్తు శాఖ వారు అంచనా వేసిన 1000 సంవత్సరాల కంటే చాలా పురాతనమైనది అయితే, కేవలం అయస్కాంత రాళ్లతో టన్నుల బరువున్న విగ్రహాలను గాలిలో తేలేలా చేసిన ఆనాటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కాలగర్భంలో ఎలా కనుమరుగైంది? నిజమే, ఆ టెక్నాలజీ ఏమైపోయిందో ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. అదే కదా, మనం వెలికి తీయని ఇలాంటి అద్భుతాలింకెన్నో ఆ కాలపు శిథిలాల కింద దాగి ఉన్నాయో కదా. ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుని ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.